ప్రతిరోజు కాళరాత్రి ఇరాన్‌లో ఉన్నట్టుండి వినబడుతున్నటువంటి సైరన్‌లతో రాత్రి ప్రశాంతంగా పడుకుందాం అన్నోళ్ళు పరుగులు తీసుకొని లెగవడంతో పాటు పరుగులు తీసుకొని వెళ్లి బంకర్‌లలో దాక్కోవడం, లేదా అండర్ గ్రౌండ్‌లోకి వెళ్ళిపోవాల్సొస్తుంది. ఏ బిల్డింగ్ కూలుతుందో, ఏ ఆస్తి కూలుతుందో, ఏ రోడ్డు పేలుతుందో, ఏ వంతెన పేలుతుందో, ఏ పెట్రోల్ నిల్వలు పేలతాయో అర్థం గాని పరిస్థితిలో ఉంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి పెద్ద ఎత్తున చేసుకొస్తుంది అమెరికా. దానివల్ల వంతెనలు కూలితే, ఆ వంతెనల దగ్గర ఉన్నటువంటి రిజర్వాయర్స్ తేలితే, అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు గూడా వరదల్లో కొట్టుకుపోయే పరిస్థితి. ఇప్పటిదాకా అయితే అంత జరగలేదు గానీ, పెను విధ్వంసం అయితే జరుగుతుంది. దీంతో అరాఘ్చి తాజాగా ఒక హెచ్చరిక జారీ చేసింది. ఇంకో 2, 3 రోజులు చూస్తాం. అప్పటికి అమెరికా మా మీద దాడులు ఆపకపోతే, ఇరాన్ దాడులు ఎట్లుంటాయో చూపెడతాం. గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికన్ ఆస్తులు గాదు, ఈ దఫా నేరుగా అమెరికా మీదనే దాడి చేస్తాం. మా దగ్గరున్న లాంగ్ రేంజ్ మిస్సైల్స్ అమెరికాని రీచ్ కాగలవు. అవి అడ్డుకోలేవు. దానికి సాక్ష్యం ఇజ్రాయెల్ మీద మేము చేసిన దాడులు. కావాలంటే అమెరికా అక్కడ చూసుకొని పాఠాలు నేర్చుకోవచ్చని చెప్తోంది ఇరాన్.